ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి పరీక్ష ఏదైనా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా ఆర్ఎస్బి అంటే 20 సంవత్సరాల నమ్మకం. Contact 9393787373. Download RSP Education app. హాయ్ ఫ్రెండ్స్, టీఎస్పీఎస్ నుండి త్వరలోనే గ్రూప్ 4 సంబంధించి దాదాపుగా 9168 పోస్టులకి ఒక భారీ నోటిఫికేషన్ రాబోతుంది. చాలామంది విద్యార్థులకి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఒక కళ, బట్ ఆ కళని కొంతమంది నిజం చేసుకుంటారు. మరి ఆ కొంతమందిలో మీరు కూడా ఉండాలంటే మీరు ఏం చేయాలి? సో ముందుగా మీరు ఏ ఎగ్జామ్ అయితే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఆ ఎగ్జామ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. అంటే ఆ ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ ఏంటి, అలాగే ఏ బుక్స్ చదవాలి, సో ప్రీవియస్ ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్స్కి ఎంత వెయిటేజ్ ఇచ్చారు, సో ఇలాంటి విషయాలు మీరు అన్నీ తెలుసుకోగలిగితే మీరు 50% ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకున్నట్టే. సో ఈరోజు ఈ వీడియోలో మీకు గ్రూప్ 4 సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, రైట్. సో ఇందులో మనకి పోస్టుల విషయానికి వస్తే మనకి 3 టైప్స్ ఉంటాయి గ్రూప్ 4లో. అవి జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, అలాగే జూనియర్ స్టెనో. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో మనకి ఈ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అవి ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్, అలాగే హోమ్ డిపార్ట్మెంట్, అలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో మనకి ఈ గ్రూప్ 4 పోస్ట్కి సంబంధించిన పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి ఇందులో ఫస్ట్ మనకి జూనియర్ అసిస్టెంట్కి క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అయితే మనకి టైపిస్ట్ పోస్టులకి ఈ డిగ్రీతో పాటు హయ్యర్ గ్రేడ్ ఇన్ టైపింగ్ ఉండాలి. అంటే ఒకవేళ క్యాండిడేట్స్ హయ్యర్ గ్రేడ్ టైపింగ్ లేకపోతే సో నెక్స్ట్ అంటే లోయర్ గ్రేడ్ టైపింగ్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ పోస్ట్ మనకి స్టెనోకి సంబంధించి డిగ్రీతో పాటు షార్ట్ హ్యాండ్ కూడా చేసి ఉండాలి. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి ఈ ఏజ్ విషయానికి వస్తే అన్ని ఎగ్జామ్స్ లాగే ఈ ఎగ్జామ్ కూడా మనకి మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 44 ఇయర్స్ ఉండాలి. అంటే మనకి రిలాక్సేషన్ 5 ఇయర్స్ అనేది ఎలాగో ఉంటుంది. సో మనకి మినిమం 18, మ్యాక్సిమం 44 ఇయర్స్ ఉండాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ సిలబస్ విషయానికి వస్తే గ్రూప్ 4 సిలబస్ మనకి 2 పేపర్స్గా డివైడ్ చేశారు. ఇందులో మనకి పేపర్ 1 అనేది జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, పేపర్ 2 అనేది సెక్రటరియల్ ఎబిలిటీస్ ఉంటాయి. ఇందులో మనకి టోటల్ క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ 150 మార్క్స్, అలాగే సెక్రటరియల్ ఎబిలిటీ 150 మార్క్స్ ఉంటుంది. ఓకే, అంటే 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ ఉంటుంది. సో టోటల్ మనకి ఎగ్జామ్ అనేది 300 మార్క్స్కి ఉంటుంది. ఓకే, రైట్. సో ఇందులో మనకి ఈ పేపర్ వైజ్ మనకి సబ్జెక్ట్స్ చూస్తే మనకి ఫస్ట్ జనరల్ నాలెడ్జ్లో మనకి దాదాపుగా 11 సబ్జెక్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి కరెంట్ అఫైర్స్ వచ్చేసి, అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్, తర్వాత నిత్య జీవితంలో జనరల్ సైన్స్, నెక్స్ట్ పర్యావరణ అంశాలు, విపత్తు నిర్వహణ, సో అలాగే జోగ్రఫీ, పాలిటీ, ఇండియన్ హిస్టరీ, నెక్స్ట్ మనకి తెలంగాణ హిస్టరీ, అలాగే తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, మరియు తెలంగాణ ప్రభుత్వ విధానాలు, ఇలా మొత్తం జనరల్ నాలెడ్జ్ సిలబస్ని 11 విభాగాలుగా విభజించడం జరిగింది. ఓకే, రైట్. అలాగే మనకి నెక్స్ట్ సిలబస్ తీసుకుంటే మనకి పేపర్ 2 సెక్రటరియల్ ఎబిలిటీ తీసుకుంటే మనకి ఇందులో మనకి మెంటల్ ఎబిలిటీ, వర్బల్ అండ్ నాన్ వర్బల్ ఇచ్చారు, లాజికల్ రీజనింగ్, నెక్స్ట్ ఇంగ్లీష్లో మనకి 2 కాన్సెప్ట్స్ సంబంధించిన ఇచ్చారు. అవేంటంటే కాంప్రిహెన్షన్ అండ్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్, తర్వాత న్యూమెరికల్ అండ్ అరిథమెటికల్ ఎబిలిటీస్ అని ఇచ్చారు. ఇది మనకి పేపర్ 1, పేపర్ 2 సంబంధించిన సిలబస్. సో అలాగే మనకి ఈ ప్రీవియస్ ఎగ్జామ్లో మనకి తీసుకుంటే మనకి ఈ సబ్జెక్ట్ వైజ్ ఎలా ఇచ్చారు అంటే ప్రీవియస్ ఎగ్జామ్ అంటే మనకి గ్రూప్ 4 అనే ఎగ్జాము 2018లో జరిగింది. సో 2018ని మనం పేపర్ని బేస్ చేసుకుంటే సో ఏ సబ్జెక్ట్స్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, రైట్. సో మీకు ఐడియా కోసం నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి పేపర్ 1 తీసుకుంటే మనకి కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈ రెండింటి నుంచి దాదాపుగా మనకి 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అలాగే జనరల్ సైన్స్, నిత్య జీవితంలో జనరల్ సైన్స్ నుంచి 15 క్వశ్చన్స్ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ 1 పర్యావరణ అంశాలు, విపత్తు నిర్వహణ నుంచి 5 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇది వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ప్రిపరేషన్లో భాగంగా సో ఈ ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. సో చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకే, రైట్.
నెక్స్ట్ మనకు సబ్జెక్ట్స్ తీసుకుంటే మనకి ఇక్కడ జియోగ్రఫీ అండ్ ఎకనామీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. ఓకే, సో దీని నుంచి మనకి అంటే తెలంగాణ ఎకనామీ, తెలంగాణ జియోగ్రఫీ, ఇండియన్ ఎకనామీ, ఇండియన్ జియోగ్రఫీ, సో వీటి నుంచి దాదాపుగా ఒక 18 క్వశ్చన్స్ వరకు అడగడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ మనం తీసుకుంటే పాలిటీ, భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు, అలాగే భారత రాజకీయ వ్యవస్థ ప్రభుత్వం. సో ఇది కూడా పాలిటిక్స్ సంబంధించింది కాబట్టి సో ఈ రెండింటి నుంచి మనకి దాదాపుగా 35 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ మోడర్న్ హిస్టరీ. సో మోడర్న్ హిస్టరీ నుంచి మనకి ఇక్కడ భారత జాతీయోద్యమంపై ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో దీని నుంచి మనకి దాదాపుగా ఒక 20 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. అలాగే నెక్స్ట్ మనం తీసుకుంటే తెలంగాణ సంబంధించి తీసుకుంటే తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, అలాగే తెలంగాణ సమాజము సంస్కృతి, తెలంగాణ ప్రభుత్వ విధానాలు. సో ఇవన్నీ కలిపి మనకి దాదాపుగా 35 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మీరు ఈ పేపర్ 1ని అబ్జర్వ్ చేస్తే వెయిటేజ్ చూస్తే మనకి ఫస్ట్ మనకి కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ ఇచ్చారు. తర్వాత జనరల్ సైన్స్ నుంచి 15 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి మిగతా సబ్జెక్ట్స్ తీసుకుంటే మనకి ఎక్కువ వెయిటేజ్ మనకి పాలిటీ నుంచి 35 క్వశ్చన్స్ ఇచ్చారు. అలాగే తెలంగాణ సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనకి 35 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో అంటే మనకి ఇక్కడ వెయిటేజ్ అనేది మనకి ఈ 3 సబ్జెక్ట్స్ మీద మనకి ఎక్కువగా వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అంటే మీకు డౌట్ రావచ్చు, సార్ నెక్స్ట్ టైం కూడా ఈ వెయిటేజే ఉంటుందా, సేమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయా అని. ఓకే, సో అఫ్కోర్స్ ప్లస్ ఆర్ మైనస్ ఉంటాయి, కాకపోతే మీకు ఒక అవగాహన వస్తుంది. అంటే ఏ సబ్జెక్ట్స్కి మనం ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ మనం ప్రిపేర్ కావాలని ఒక అవగాహన వస్తుంది. సో దీన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అది కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, రైట్. అలాగే మనకి నెక్స్ట్ పేపర్ 2 తీసుకుంటే ఒక రకంగా చెప్పాలంటే మనకి ఈ గ్రూప్ 4లో డిసైడింగ్ సబ్జెక్ట్స్ ఏంటి అంటే పేపర్ 2A. ఎవరైతే పేపర్ 2లో ఎక్కువగా స్కోర్ చేయగలుగుతారో వాళ్ళకే జాబ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే పేపర్ 1 అనేది జనరల్ కాబట్టి చాలామందికి ఐడియా ఉంటుంది. బట్ పేపర్ 2 వచ్చేసి మనకి చూస్తే ఇక్కడ రీజనింగ్ ఇచ్చారు, అర్థమెటిక్ ఇచ్చారు, అలాగే ఇంగ్లీష్ ఇచ్చారు. సో ఈ 3 సబ్జెక్ట్స్ కలిపి మనకి 150 మార్క్స్ ఇచ్చారు. సో మరి ఈ 3 సబ్జెక్ట్స్లో మనకి ఇవి డివైడ్ చేస్తే మనకి ఈ మెంటల్ ఎబిలిటీ నుంచి అంటే రీజనింగ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, లాజికల్ రీజనింగ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు అనేది మనం ఒకసారి చూద్దాం. సో లాస్ట్ టైం మనకి 2018లో సో టాపిక్ వైజ్ అంటే మీకు క్లారిటీ ఉంటుంది. సో ఏ టాపిక్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలనేది ఒక క్లారిటీ ఉంటుంది. అందుకే మీకు ఆ పేపర్ మొత్తం నేను స్టడీ చేసి ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. సో ఇందులో మనకి రీజనింగ్ తీసుకుంటే మనకి ఎక్కువగా వెయిటేజ్ ఇచ్చారు. అంటే రీజనింగ్ అండ్ అర్థమెటిక్ అని మెన్షన్ చేశారు కదా, ఈ రీజనింగ్ అర్థమెటిక్ నుంచి రెండింటిని కలిపి 125 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ నుంచి మనకి 25 మార్క్స్ ఇచ్చారు. అంటే టోటల్ 150 మార్క్స్కి సో రీజనింగ్లో ఎక్కువ మార్క్స్ ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా రీజనింగ్ నుంచి మనకి దాదాపుగా 80 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో అర్థమెటిక్ నుంచి 40 క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే మనకి రీజనింగ్లో ఎక్కువగా వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎనీయౌ రెండు కలిపి మనకి ఖచ్చితంగా 125 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎవరైతే ఈ 2 సబ్జెక్టులో ఎక్కువగా స్కోర్ చేయగలుగుతారో ఖచ్చితంగా జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, రైట్. సో ఇందులో మనం టాపిక్ వైజ్ తీసుకుంటే మనకి ఇక్కడ రీజనింగ్లో ఫస్ట్ వెన్ డయాగ్రామ్స్ నుంచి 2 క్వశ్చన్స్, లాజికల్ డయాగ్రామ్స్ నుంచి 1 క్వశ్చన్, నాన్ వర్బల్ నుంచి 7 క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. ఓకే, సో నాన్ వర్బల్ అంటే మనకి ఫిగర్స్ బేస్ మీద క్వశ్చన్స్ ఇస్తారు. అందులో మనకి సిరీస్ ఉంటాయి, ఎనాలజీ ఉంటుంది, అలాగే మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, ఫోల్డింగ్ పేపర్స్, ఇలాంటి కాన్సెప్ట్స్ మీద మనకి 7 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో అది ఖచ్చితంగా ఎక్కువగా వెయిటేజ్ ఉంటుంది కాబట్టి దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకే, రైట్. అలాగే నెక్స్ట్ డిక్షనరీ అంటే డిక్షనరీ ఆర్డర్లో వర్డ్స్ ఇస్తారు. అది డిక్షనరీ ఆర్డర్లో మనం ఫామ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి 1 క్వశ్చన్ ఇచ్చారు. అలాగే వర్డ్ క్లాసిఫికేషన్ అంటే మనకి భిన్నమైన పదం ఏంటనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అలాంటివి 2 క్వశ్చన్స్ ఇచ్చారు. అలాగే లెటర్ క్లాసిఫికేషన్ అంటే ఇచ్చిన వాటిలో ఏది భిన్నంగా ఉంటుందో మనం ఐడెంటిఫై చేయాలి. సో దానికి సంబంధించి 1 క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్ కౌంటింగ్ ఫిగర్స్. సో కౌంటింగ్ ఫిగర్స్ సంబంధించిన మనకి 3 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇందులో మనకి స్క్వేర్స్, అలాగే రెక్టాంగిల్ అండ్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి మనకి 3 క్వశ్చన్స్ ఇచ్చారు. నెక్స్ట్ వన్ మనకి మిస్సింగ్ నెంబర్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి లెటర్ సిరీస్ నుంచి 2 క్వశ్చన్స్, డైస్ అనే కాన్సెప్ట్ నుండి మనకి 3 క్వశ్చన్స్, కోడింగ్ డీకోడింగ్. సో కోడింగ్ డీకోడింగ్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రీజనింగ్లో. సో గత ఎగ్జామ్లో చూస్తే మనకి 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. అలాగే నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ సిలాయిజం నుంచి 1 క్వశ్చన్ ఇచ్చారు.
నెక్స్ట్ పజిల్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి 12 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రీజనింగ్లో ఎక్కువ క్వశ్చన్స్ దేని నుంచి వచ్చాయంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ నుంచే ఇచ్చారు. మనం చూస్తుంటే రీసెంట్ ఎగ్జామ్స్లో ఈ రీజనింగ్ అనే సబ్జెక్ట్లో ఎక్కువగా వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ టాపిక్ ఏంటంటే పజిల్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంటే. సో మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఈ టాపిక్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకే, రైట్. సో అలాగే డైరెక్షన్స్ 4 క్వశ్చన్స్ ఇచ్చారు, ఆల్ఫాబెట్ ప్రాబ్లమ్స్ 4 క్వశ్చన్స్, నెంబర్ సిరీస్ 5. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు నేను మిస్సింగ్ నెంబర్ అని చెప్పాను. దానిలో మనకి మిస్సింగ్ నెంబర్లో దాదాపుగా ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, మనకి మిస్సింగ్ నెంబర్లో ఇంతకుముందు తీసుకుంటే 5 క్వశ్చన్స్ ఇచ్చారు. అలాగే నెంబర్ సిరీస్ నుంచి 5 క్వశ్చన్స్. అంటే నెంబర్స్ని బేస్ చేసుకొని మిస్సింగ్ నెంబర్ అయినా నెంబర్ సిరీస్ అయినా మీకు కాన్సెప్ట్ డిఫరెంట్ కానీ లాజిక్స్ ఏమీ ఉంటాయి. సో వాటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయగలిగితే ఈ నెంబర్ సిరీస్ అనే కాన్సెప్ట్ నుండి మనకు ఒక 10 క్వశ్చన్స్ అంటే 10 మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి రాంగ్ నెంబర్, బ్లడ్ రిలేషన్ రక్త సంబంధం నుంచి 2 ఇచ్చారు, ర్యాంకింగ్ ఆర్డర్ 1, క్యాలెండర్ నుంచి 3 ఇచ్చారు. సో ఏ ఎగ్జామ్లో ఖచ్చితంగా 2 నుండి 3 క్వశ్చన్స్ మనము క్యాలెండర్ నుంచి క్లాక్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మ్యాథమెటికల్ రీజనింగ్ నుంచి 2 క్వశ్చన్ ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే మనకి సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేశారు లాజికల్ రీజనింగ్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సిలబస్ని అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ సిలబస్ చూడండి, మనకి లాజికల్ రీజనింగ్ అని సపరేట్గా మెన్షన్ చేశారు. ఈ మధ్య కాలంలో మనం అబ్జర్వ్ చేస్తే అన్ని ఎగ్జామ్స్లో కూడా లాజికల్ రీజనింగ్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో రీసెంట్లీ మనకి ఎగ్జామ్స్ మనకి ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్ తీసుకుంటే సో లాజికల్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా దాదాపుగా 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో అలాగే మనకి గత కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా తీసుకుంటే దాదాపుగా 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా ఎగ్జామ్స్లో కూడా ఈ లాజికల్ రీజనింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అంటే మనకి లాజికల్ రీజనింగ్ అంటే ఏంటి, సో స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్స్, సో ఇలాంటివన్నీ లాజికల్ రీజనింగ్ కిందకి వస్తాయి. అంటే ఆ సిచ్యువేషన్లో ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఆ క్యాండిడేటు ఎలా రెస్పాండ్ అవుతున్నాడు అని తెలుసుకోవడమే లాజికల్ రీజనింగ్. సో వీటి మీద ఖచ్చితంగా ఎక్కువగా ఫోకస్ చేయండి. సో గత ఎగ్జామ్లో చూస్తే మనకి ఈ లాజికల్ రీజనింగ్ మీద దాదాపుగా 14 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 14 క్వశ్చన్స్ ఓకే, ఎక్కువగా వెయిటేజ్ ఇచ్చారు. అంటే మనకి ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ పజిల్ టెస్ట్ నుంచి 12 క్వశ్చన్స్ ఇస్తే దీని నుంచి మనకి 14 క్వశ్చన్స్ ఇచ్చారు. దాదాపుగా 25 క్వశ్చన్స్ ఈ 2 టాపిక్స్ నుంచి ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ సో అలాగే మనకి ఈ అర్థమెటిక్ తీసుకుంటే మనకి టాపిక్ వైజ్ ఎలా ఇచ్చారు అంటే సింపుల్ అండ్ కాంపౌండర్స్ నుంచి 2 క్వశ్చన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్ నుంచి 1 క్వశ్చన్, అలిగేషన్ మిక్స్ నుంచి 1 క్వశ్చన్, మెనిజరేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ పర్టికులర్లీ అర్థమెటిక్ విషయానికి వస్తే ఎవరైతే ఇప్పుడు గ్రూప్ 4 ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఈ మ్యాథ్స్ని చూసి భయపడుతున్నారు. అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, అంటే నాది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, సో నేను ఇది మ్యాథ్స్ చేయలేను, సో దీన్ని అవాయిడ్ చేసి మిగతా సబ్జెక్ట్స్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను అని కొంతమంది స్టూడెంట్స్ ఫీల్ అవుతుంటారు. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ప్రిపేర్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్. ఒక్క మార్కులోనే మీకు జాబ్ రావచ్చు, ఒక్క మార్కులోనే జాబ్ మిస్ కావచ్చు. అంటే ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంటే, ప్రతి టాపిక్ ఇంపార్టెంటే. ఎప్పుడైతే మీరు అన్ని సబ్జెక్ట్స్ మీద అన్ని టాపిక్స్ మీద ఫోకస్ చేస్తారో అప్పుడే ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు, జాబ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. అయితే ఇక్కడ సిలబస్ విషయానికి వస్తే మీరు ఏదైతే మీరు అనుకుంటున్నారో నాది మ్యాథ్స్ కాదు, నాది నాన్ మ్యాథ్స్ అని ఎప్పుడైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ కూడా మిమ్మల్ని భయపెట్టేస్తుంటాయి. యాక్చువల్గా ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన సిలబస్ ఏదైనా కూడా అసలు మ్యాథ్సే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీకు తెలుసు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ కానివ్వండి, డిగ్రీలో మ్యాథ్స్ కానివ్వండి, ఏదైనా టాపిక్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక్క టాపిక్ కూడా లేదు. సో ఇవన్నీ ఏంటి అంటే మరి మనం డే టు డే లైఫ్లో యూజ్ చేసేవే. ఫర్ ఎగ్జాంపుల్ లాభ నష్టము, శాతాలు, సో కాలము మరియు పని. సో ఇలా మనం ఏవైతే మనం డే టు డే లైఫ్లో యూజ్ చేస్తామో వాటికి సంబంధించిన కాన్సెప్ట్సే ఉంటాయి కాబట్టి మనం అందరం అర్థం చేసుకోగలుగుతాం. అది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండా సంబంధం లేకుండా ఎవరైనా అర్థం చేసుకునే కాన్సెప్ట్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే మీరు వీటిని ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ మీరు ముందుగా నేర్చుకోవాల్సింది క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా చేయడం. అంటే స్పీడ్ మ్యాథ్స్ మీద కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి. అంటే అడిషన్స్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలి, అందరూ చేస్తారు, అడిషన్స్ చేస్తారు, మల్టిప్లికేషన్ చేస్తారు, స్పీడ్గా ఎలా చేయాలి. ఓకే, అలాగే పర్సంటేజ్ ఎలా చేయాలి, డివిజన్స్ ఎలా చేయాలి. ఎందుకంటే మీరు ఏ టాపిక్ అయినా తీసుకోండి అర్థమెటిక్లో, ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ కానీ లేదా ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకోండి.
సో ఫైనల్గా మనం ఏం చేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్లో డివిజను లేదా మల్టిప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఏ టాపిక్ తీసుకున్నా ఫైనల్గా మీరు చేయాల్సింది డివిజను, మల్టిప్లికేషను, పర్సెంటేజ్ చేయాలి. కాబట్టి ముందుగా మీరు అవి నేర్చుకుంటే ఆ టాపిక్స్ మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకే, సో ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది బేసిక్ క్యాలిక్యులేషన్స్, స్పీడ్ మ్యాథ్స్ మీద మనం క్యాలిక్యులేషన్స్ ఎలా ఫాస్ట్గా చేయాలనేది మీరు వాటి మీద గ్రిప్ ఉంటే మిగతా టాపిక్స్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్ చేసినప్పుడు మీకు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, సో ఇప్పటి నుంచి మీరు మైండ్ నుంచి డిలీట్ చేయండి, నాది మ్యాథ్స్ కాదు అని. ఓకే, రైట్. అలాగే మనకి ఇంకా పైప్స్ అండ్ సిస్టమ్స్ నుంచి 1 క్వశ్చన్ ఇచ్చారు. అలాగే టైమ్ అండ్ వర్క్ నుంచి 3 క్వశ్చన్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, అలాగే మనకి రేషియో, ప్రపోర్షన్ అండ్ వీటి సంబంధించిన కూడా అన్ని ఎగ్జామ్స్లో ఎక్కువగానే వెయిటేజ్ ఉంటుంది. సో వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకే, రైట్. అలాగే నెంబర్ సిస్టమ్ నుంచి మనకి 5 క్వశ్చన్స్ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ సింప్లిఫికేషన్స్. సో సింప్లిఫికేషన్స్ అనేవి మీరు ఎప్పుడైతే స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకుంటారో ఈ సింప్లిఫికేషన్స్ అనే క్వశ్చన్స్ చాలా ఈజీగా ఫాస్ట్గా చేయగలుగుతారు. ఓకే, రైట్. సో ఇది మనకి ఉన్న వెయిటేజ్ టాపిక్ వైజ్ మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్. అంటే మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో అబ్జర్వ్ చేస్తే దాదాపుగా రీజనింగ్ నుండి టోటల్గా ఒక 80 క్వశ్చన్స్ వరకు ఇవ్వడం జరిగింది. 80 క్వశ్చన్స్. అలాగే అర్థమెటిక్ నుంచి మనకి దాదాపుగా ఒక 40 to 45 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా మనకి 125 క్వశ్చన్స్ ఈ 2 సబ్జెక్ట్స్ నుంచి ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. సో మరి ఈసారి కూడా అలాగే ఇస్తారా సార్ అంటే ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. ఒక 5 మార్క్స్ 10 మార్క్స్ అటు ఇటుగా ఉండొచ్చు, బట్ దాదాపుగా ఇదే వెయిటేజ్ ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఓకే, రైట్. అలాగే మనకు నెక్స్ట్ వన్ చూస్తే మనకి ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో మనకి జనరల్గా అన్ని ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ అంటే మనకి గ్రామర్ మీద లేదంటే క్లోజ్ టెస్ట్, సో రాంగ్లీ స్పెల్డ్, మిస్స్పెల్డ్ వర్డ్స్, సో రీఅరేంజ్మెంట్ సెంటెన్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్, సో ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, టాపిక్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మనకి గ్రూప్ 4 ఎగ్జామ్లో ఓన్లీ 2 టాపిక్స్ సంబంధించిన ఇచ్చారు. ఆ 2 టాపిక్స్ ఏంటంటే రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్. 10 క్వశ్చన్స్ ఇచ్చారు లాస్ట్ టైం ఎగ్జామ్లో. రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ అంటే మనకి 4 or 5 సెంటెన్స్ ఇస్తారు, వాటిని మనం ఒక ఆర్డర్లో అరేంజ్ చేయాల్సి ఉంటుంది. దాన్నే రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ అంటారు. సో అలాగే కాంప్రిహెన్షన్ అంటే మీకు తెలుసు రీడింగ్ ప్యాసేజ్. ఓకే, సో ప్యాసేజ్ ఇస్తారు, దాని కింద కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. సో వీటి మీద మనకి ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది కాబట్టి సో ఈ రెండింటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకే, రైట్. సో దీనికి సంబంధించి టోటల్గా 25 మార్క్స్ ఇచ్చారు. ఓకే, రైట్. మరి మనం ఏ బుక్స్ చదవాలి, సో ఈ సిలబస్కి మనం ఏ బుక్స్ చదివితే బాగుంటుంది? సో మనకి ముందుగా ఈ రీజనింగ్ అర్థమెటిక్ తీసుకుంటే రీజనింగ్ అర్థమెటిక్కి సంబంధించిన 2 కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ సరిపోతుంది. ఓకే, రైట్. అలాగే జనరల్ స్టడీస్ తీసుకుంటే జనరల్ స్టడీస్లో మనం ఇంతకుముందు ఏవైతే డిస్కస్ చేశామో సో దాదాపు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా, కరెంట్ అఫైర్స్ అండ్ దీనిలో మనకి రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సో ఇందులో 20 క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇచ్చారు. ఇండైరెక్ట్గా ఇంకొక 10 to 15 క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే ఇండైరెక్ట్గా అంటే ఏంటి, కరెంట్ రిలేటెడ్ అంటే కరెంట్ ఎకనామీ కావచ్చు, కరెంట్ పాలిటీ కావచ్చు. ఓకే, సో కరెంట్ మనకి సైన్స్ కావచ్చు. ఇలా కరెంట్ రిలేటెడ్ కూడా ఒక 10 to 15 క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే దాదాపుగా మనకి 30 to 35 క్వశ్చన్స్ మనకి కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చాయని చెప్పవచ్చు. మరి కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ కావాలి అంటే మీరు ఖచ్చితంగా హ్యాబిట్ డెవలప్ చేసుకోవాలి. ఎవ్రీడే న్యూస్ పేపర్ రీడ్ చేయాలి. సో ఎవ్రీడే న్యూస్ పేపర్ రీడ్ చేస్తూ సో పాయింట్స్ నోట్ చేసుకోవాలి. అంటే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏముంటాయి, అవార్డ్స్, పర్సన్స్, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామీ రిలేటెడ్ క్వశ్చన్స్, ఇలా మనకి ఏవైతే పర్సన్స్ ఇన్ న్యూస్ కావచ్చు, అపాయింట్మెంట్స్ కావచ్చు. ఓకే, సో ఇలాంటివన్నీ మీరు ఖచ్చితంగా నోట్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఎవ్రీడే ఖచ్చితంగా మీరు ఒక న్యూస్ పేపర్ చదవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. అలాగే మిగతా బుక్స్ విషయానికి వస్తే మనకి ఈ బుక్స్ అని మనకి సో మీరు 6th to 10th ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకోండి. సో వీటితో పాటు మనకి తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి. తెలుగు అకాడమీ బుక్స్ ఈ జనరల్ స్టడీస్ సంబంధించిన బుక్స్ ఏవైతే ఉంటాయో ఆ తెలుగు అకాడమీ బుక్స్ చదువుకోండి. ఓకే, రైట్. 6th to 10th ఏమో ఎన్సీఆర్టీ బుక్స్, సో అలాగే తెలుగు అకాడమీ బుక్స్ జనరల్ స్టడీస్ సంబంధించి చదువుకోండి. ఓకే, రైట్. సో ఇవి మీకు మ్యాక్సిమం అంటే సరిపోతుంది బుక్స్ అనేవి. సో అలాగే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం. సో మీకు తెలుసు పోటీ ఎలా ఉంటుందో. అఫ్కోర్స్ మనకి ప్రతి ఎగ్జామ్లో మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా లక్షల మంది విద్యార్థుల మధ్యలో మీకు పోటీ ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
మరి అలాంటి పోటీ ఉన్న ఎగ్జామ్స్కి మనం జాబ్ సాధించాలంటే, ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే ఖచ్చితంగా మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. కష్టపడాలంటే ఏంటి? సో ఒక సిస్టమేటిక్గా, ఒక ప్లాన్డ్గా మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో ఏదో 1 మంత్ 2 మంత్స్, కొంతమంది అయితే నేను అబ్జర్వ్ చేస్తుంటాను, అప్లై చేసిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. అప్లై చేసేంతవరకు ఆ బుక్స్ ముట్టుకోరు. కొంతమంది ఆల్ టికెట్స్ వచ్చిన తర్వాత కూడా బుక్స్ ఓపెన్ చేసే స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఓకే, సో ఇక్కడ విషయం ఏంటంటే గవర్నమెంట్ ఎగ్జామ్ ఇది, జస్ట్ క్వాలిఫై అయితే సరిపోదు. ఎవ్రీ మార్క్ మేము ఈ జాబ్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి సో మీరు ప్రిపరేషన్ అనేది లాంగ్ టర్మ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏదో 1 మంత్లో 2 మంత్స్లో కంప్లీట్ చేసుకునే సిలబస్ కాదు. సో ఖచ్చితంగా త్వరలోనే మనకి టీఎస్పీఎస్సీ నుంచి 9168 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. సో అది ఒక నెల అటు ఇటు కావచ్చు, బట్ రావడం మాత్రం పక్కా. సో ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది ఆపకండి. మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం, ఆ ఎగ్జామ్ నెక్స్ట్ వీక్లో ఉందనుకోండి. మనం ఎలా ప్రిపేర్ అవుతాం, ఎంత సీరియస్గా ప్రిపేర్ అవుతాం, అలాగే ఇప్పటి నుండి ఎవ్రీ డే మీరు అలాగే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, రైట్. సో ఎప్పుడైతే అలా సిస్టమేటిక్గా లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతారో ఖచ్చితంగా మీరు ఎక్కువగా మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం నోటిఫికేషన్ వచ్చే ముందే దాదాపుగా ఒక 1-2 టైమ్స్ రివిజన్ కూడా అయిపోవాలి. సో అప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు కాన్ఫిడెంట్గా ఇంకా ఎక్స్ట్రా టెస్ట్లు అటెంప్ట్ చేయడం కానీ, అంటే ఎప్పటికప్పుడు మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవడం, అంటే మనం ఎక్కడ వీక్ ఉన్నాం, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాం, ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలనేది మీరు దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. సో మై డియర్ స్టూడెంట్స్, సో గవర్నమెంట్ జాబ్స్ అంటేనే కొన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. అలాంటివి ఈ గ్రూప్ 4 అంటే మనకి గ్రూప్ 4 కానీ గ్రూప్ 2 కానీ ఖచ్చితంగా ఒక 3 to 4 years లేదా 5 yearsకి ఒకసారి కూడా రావచ్చు. సో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. అవకాశాలు మళ్ళీ రావు. మీరు ఏమాత్రం లైట్ తీసుకోవద్దు. ఓకే, జస్ట్ బీ పాజిటివ్, సీరియస్గా ప్రిపేర్ కావండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే, ఇక కోర్సు విషయానికి వస్తే ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్లో గ్రూప్ 4 సంబంధించిన కంప్లీట్ కోర్స్ మీకు అవైలబుల్గా ఉంది. అది కూడా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా పేపర్ 1 అలాగే పేపర్ 2 100% సిలబస్ అనేది మీకు కవర్ చేయడం జరిగింది. సో ఇందులో మీకు తెలుసు పేపర్ 2 అనేది డిసైడింగ్ పేపర్. ఎందుకంటే మనకి దాదాపుగా రీజనింగ్ నుండి అర్థమెటిక్ నుండి 125 మార్క్స్ ఇస్తున్నారు. అంటే ఎవరైతే ఈ రీజనింగ్ అర్థమెటిక్లో ఎక్కువగా మార్క్స్ స్కోర్ చేయగలుగుతారో వాళ్ళకే జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇందులో రీజనింగ్ అర్థమెటిక్ నేనే టీచ్ చేశాను. సో ఇందులో మనకి రీజనింగ్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో మీకు లాజిక్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో మీకు తెలుసా, రీజనింగ్ సబ్జెక్ట్లో సేమ్ క్వశ్చన్స్ మనం ఏవైతే ప్రిపేర్ అవుతామో అక్కడ సేమ్ క్వశ్చన్స్ రిపీట్ కావు. సో అంటే ఆ క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్ ఐడెంటిఫై చేయాలంటే ఖచ్చితంగా మీరు లాజిక్స్ అప్లై చేయాలి. సో అలా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో ఆ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ ఎలా ఐడెంటిఫై చేయాలో లాజిక్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. సో అలాగే అర్థమెటిక్లో కూడా సో మీకు స్పీడ్ మ్యాథ్స్, అంటే మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా చేయగలగాలి. సో ఎప్పుడైతే మీరు క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేయగలుగుతారో అప్పుడే మనకి టైంని మేనేజ్మెంట్ అనేది చేసుకోగలుగుతాం. సో అందుకే ఇక్కడ మీకు బేసిక్స్ నుండి, అంటే స్పీడ్ మ్యాథ్స్ క్లాసెస్ నుండి బేసిక్స్ నుంచి డిస్కస్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ స్పీడ్ మ్యాథ్స్ క్లాసెస్ వింటారో ఫర్దర్గా టాపిక్స్లో వచ్చినప్పుడు క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా చేయగలుగుతారు. ఓకే, రైట్. సో మిగతా సబ్జెక్ట్స్ కూడా, అన్ని సబ్జెక్ట్స్లో కూడా సో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అలాగే ఈ కోర్సులో భాగంగా మీకు పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించిన మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే టెస్ట్లు కూడా ఉంటాయి. సో మీరు ఒకసారి యాప్ ఓపెన్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఆల్రెడీ అన్ని క్లాసెస్ రెడీగా ఉన్నాయి. అంటే కంటెంట్ అని మీద క్లిక్ చేస్తే మీకు ఏ సబ్జెక్టు, ఎన్ని వీడియోస్ ఉన్నాయి, అండ్ సో పీడిఎఫ్ మెటీరియల్ ఏంటి అనేది అన్నీ మీకు తెలుస్తుంది. దాన్ని చూసే మీరు బై చేయండి. ఓకే, రైట్. సో ఇదంతా కోర్సు జస్ట్ కేవలం మీకు 1299 రూపీస్కే మీకు అందించడం జరుగుతుంది. కంప్లీట్ కోర్స్ ఇది మీకు 1299 రూపీస్కి అందించడం జరుగుతుంది. అయితే ఈ ఒక ఆఫర్లో భాగంగా మీకు ఒక కూపన్ కోడ్ ఉంటుంది. ఈ కూపన్ కోడ్, అంటే ఈ వీడియో ఎవరైతే చూస్తారో మీరు బై చేసేటప్పుడు కింద అప్లై కూపన్ కోడ్ అని ఉంటుంది. సో అప్లై కూపన్ కోడ్ ప్లేస్లో మీకు ఈ AUG15 అని మీరు టైప్ చేస్తే మీకు 500 రూపీస్ డిస్కౌంట్ ఇస్తారు. ఓకే, 500 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది. అంటే 1299 నుంచి 500 డిస్కౌంట్ ఇస్తే మిగతా అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అంటే జస్ట్ ఒక 800 రూపీస్కి మీకు కంప్లీట్ కోర్స్ అనేవి ఇప్పుడు ఈ ఆఫర్ అనేది కేవలం ఫ్యూ డేస్ మాత్రమే ఉంటుంది. తర్వాత మళ్ళీ ప్రైస్ అనేవి ఇంక్రీజ్ అవుతుంటాయి. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అలాగే ఎవరైతే గ్రూప్ 4కి ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా సో వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఓకే, రైట్. సో ఎవరైతే ఈ కోర్స్ కావాలనుకుంటారో మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్
డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్లే స్టోర్ నుండి. సో ప్లే స్టోర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంకా స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్.